హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. అభి, మను, రఘు, వసుధ ఉదయాన్నే స్వామీజీ దగ్గరికి బయలుదేరుతారు. స్వామీజీ నమస్కారం. ఆయుష్మాన్ భవ. స్వామి, ఆ నీలాంబరి ఎక్కువ రోజులు దాన్ని ఆపే శక్తి నాకు లేదు అని ముందే చెప్పానుగా. అది బంధనం నుండి బయటకు వచ్చేసింది. దాని శక్తులు పెంచుకోవటానికి ప్రయత్నాలు చేస్తోంది. మరి ఇప్పుడు ఏం చేయాలి స్వామి? అనుకున్న దానికన్నా ముందే దాన్ని అంతం చెయ్యాలి. లేకపోతే నీ కడుపులో బిడ్డలకు ప్రమాదం. చెప్పండి స్వామి, ఏం చెయ్యాలో? నా బిడ్డని రక్షించుకోవటానికి నేను ఏమైనా చేశాను. చెప్తాను తల్లి. దాన్ని చంపే ఆయుధాన్ని తీసుకురావాలి. ఆయుధమా? ఎక్కడుంది? ఎలా తేవాలి? అది తేవాల్సింది నువ్వే బాబు. కానీ చాలా కష్టం. అది తీసేటప్పుడు ఆటంకాలు వస్తాయి. తప్పకుండా తెస్తాను. నా హనీని కాపాడటానికి నేను ఎంత కష్టమైనా చేస్తాను. చెప్పండి. నీలాంబరి భువనేశ్వరి చనిపోయాక శేషయ్య గారు తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చారు. ఆయన మా గురువులను కలిసి జరిగింది చెప్పి నీలాంబరిని అంతం చేసే మార్గం గురించి అడుగుతారు. అప్పుడు మా గురువులు ఎవరి కోసం నీలాంబరి ఇంత చేసిందో ఆ వ్యక్తి చేత మండలం రోజులు యజ్ఞంతో పాటు అమ్మవారి త్రిశూలానికి పూజలు జరిపించి ఆఖరి రోజు అతని నెత్తుటితో ఆ త్రిశూలాన్ని తడపాలి. దాన్ని విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజు అమ్మవారి ముందు పెడితే ఆ తల్లి కృపాశక్తి చంద్రకిరణాల రూపంలో త్రిశూలాన్ని తాకుతుంది. అప్పుడు ఆ నీలాంబరిని అంతం చేసే శక్తి ఆ త్రిశూలానికి వస్తుంది అని చెప్తారు. శేషయ్య గారు మా గురువు గారిని అక్కడికి తీసుకెళ్లి శంకర్తో పూజలు మొదలుపెట్టారు. నీలాంబరి ఆపటానికి ఎంతో ప్రయత్నించింది. ఆఖరికి శేషయ్య గారిని బలి తీసుకుంది. ఆ ఆయుధం ఆ రోజు జరిగిన గొడవలో నీలాంబరికి చిక్కకుండా మా గురువుగారు దాన్ని అక్కడ ఉన్న అమ్మవారి గుడిలో ధ్వజస్తంభం ముందు మంత్రబంధనతో పాతిపెట్టారు. అది నువ్వు మాత్రమే బయటకు తీయగలవు. అలాగే గురుజీ, పదండి వెళ్ళి తెద్దాం. ఇప్పుడు కాదు, కార్తీక పున్నమి ముందు రోజు తెద్దాం. అది చేసిన పూజల వల్ల దానికి శక్తులు అధికమవుతాయి. మనం వెంటనే భద్రకాళి అమ్మవారి గుడికి వెళ్దాం. కార్తీక పున్నమికి ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. అందరూ కారులో పార్వతీపురం బయలుదేరుతారు. వాళ్ళని ఆపడానికి, అంతం చేయడానికి నీలాంబరి ప్రయత్నిస్తూ ఉంటుంది. కారు కొంచెం దూరం వెళ్ళాక ఆకాశమంతా నల్లగా మారి పట్టపగలే నిశిరాత్రిలాగా తయారయ్యి రోడ్డు మొత్తం చీకటి, ఏమీ కనిపించదు. బలమైన గాలులు అయినా అభి కారు ఆపకుండా డ్రైవ్ చేస్తూనే ఉంటాడు. అభి, ఏం జరుగుతుంది? నాకు చాలా భయంగా ఉందిరా. అత్తయ్య, భయపడకండి, ఏం కాదు. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే పెద్ద వాన, ఉరుములు, మెరుపులతో ఆకాశం హోరెత్తిపోతోంది. దారి అసలు కనపడట్లేదు. రాను రాను గాలి తీవ్రంగా మారింది. ఆ గాలికి కారు అటు ఇటు ఊగుతోంది. ఇప్పుడు ఏం చేద్దాం స్వామి? అది మనల్ని వెళ్ళనిచ్చేలా లేదు. నా శక్తులు ఆ నీలాంబరిని బంధించడానికి ఉపయోగించాను. ఇప్పుడు దాన్ని ఎదుర్కోలేను. మనిషి అయితే నేను అడ్డుకోగలను. దీన్ని ఎలా ఆపాలి? మీకు ఆ జగన్మాత రక్ష ఉంది. ఆ తల్లి మీద భారం వేసి పోని. గాలి వచ్చే విసురికి కారు సరిగా ముందుకు పోవట్లేదు. అభి, కారు ఆపు. హనీ, ఏం మాట్లాడుతున్నావు? అభిని మాట్లాడవద్దని ఆపుతారు స్వామీజీ. అభి కారు ఆపుతాడు. మను కారు దిగి నుంచుని నడుమీద చేతులు వేసుకుని తల పైకెత్తి ఆకాశం వంక చూస్తుంది. ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. ఆ వెలుగులో ఎర్రని చింత నిప్పుల వంటి కళ్ళతో ఆకాశాన్ని తీక్షణంగా చూస్తున్న మనుని చూసి అభికి అర్థమైంది. మను పెద్దగా హూంకరించి నోరు తెరిచింది. ఆ దెబ్బకి బయట ఉన్న గాలి, వాన, మబ్బులు, ఉరుములు, మెరుపులు అన్నీ మను నోట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఆకాశం మొత్తం నిర్మలంగా మారింది. గాలి స్తంభించిపోయింది. అవన్నీ నోట్లోకి పుక్కిలి పట్టి దూరంగా ఉమ్మేసింది. తర్వాత మౌనంగా వచ్చి కారులో కూర్చుంది. అభి కారు స్టార్ట్ చేస్తాడు. అందరూ పార్వతీపురం చేరుకున్నారు. గుళ్ళోకి వెళ్ళగానే ఆచారి గారు, అమ్మా, నేనే మీకు కబురు చేద్దాం అనుకుంటున్నాను. ఇంకో వారం రోజుల్లో కార్తీక పౌర్ణమి. అంతకు ముందులా ఏ ఆటంకం లేకుండా ప్రతిష్ఠ జరగాలంటే మీరు ఈ వారం రోజులు యజ్ఞ యాగాది క్రతువులు, జపతపాదులు చేయాల్సి ఉంటుంది. అలాగే ఆచారి గారు. అంతేకాదు, మీరు ఈ ప్రతిష్ఠ రోజు మాత్రమే బయట అడుగు పెట్టాలి. అప్పటి వరకు గుళ్ళోనే ఉండాలి, మీ కుటుంబ సభ్యులకు ఏదైనా హాని జరగకుండా. అలాగేనండి. గుళ్ళో అర్చనలు, హోమాలు అన్నీ జరిపిస్తూ ఉంటారు. వాటన్నింటినీ నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది నీలాంబరి. కానీ గుడి దగ్గర తన మాయలు ఏం పని చేయట్లేదు. అసహనంతో రగిలిపోతుంది. బాబు అభి, ఎల్లుండి పౌర్ణమి. రేపు సూర్యోదయానికి పూర్వం మన పూజ ప్రారంభించి ఆ ఆయుధాన్ని బయటకు తీద్దాం. రేపు అసలే గ్రహణం. ఆ నీలాంబరి శక్తులు ఎక్కువగా ఉంటాయి. మనం ఈ గుళ్ళో ఉన్నంత వరకు మనకు ఏ ప్రమాదం లేదు. కానీ అడుగు బయట పెడితే దాని నుంచి తప్పించుకోవటం అసాధ్యం.
అలాగే స్వామి. ఉదయాన్నే లేచి పూజ ప్రారంభిస్తారు. ఇంతలో గుడి బయట పెద్ద పెద్దగా కేకలు వినిపిస్తుంటాయి. అందరూ గుళ్ళో ద్వారం లోపల నుంచుని చూస్తుంటారు. ఉష నీలాంబరి చేతులు గింజుకుంటూ ఉంటుంది. అది చూసిన మను మమ్మీ అంటూ బయటకు వెళ్ళబోతుంది. స్వామీజీ చేయి పట్టుకుని ఆపుతారు. అమ్మా, ఇప్పుడు నువ్వు అడుగు పెడితే చాలా ప్రమాదం. నాకు ప్రమాదం అని అది మా అమ్మని చంపుతుంటే చూస్తూ ఊరుకోవాలా? కుదరదు, నేను వెళ్తాను. అది నిన్ను బయటకు రప్పించడానికి ఈ ఎత్తుగడ వేసింది. గ్రహణం ప్రారంభమైంది. దాని శక్తులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. మనం దాన్ని ఎదిరించలేము. ఆ జగన్మాత రక్షణ ఉండగా అసాధ్యం ఎలా అవుతుంది? అమ్మా, గ్రహణ సమయంలో భూత ప్రేత అసుర శక్తులు బలంగా, దైవశక్తులు బలహీనంగా ఉంటాయి. మామూలు సమయంలో నిన్ను ముట్టు పెట్టడం అసాధ్యం. అందుకే అది ఈ సమయాన్ని ఎంచుకుంది. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్తే అనర్థం జరుగుతుంది. ఏం జరిగినా సరే నేను వెళ్లాల్సిందే. అభి మనుని ఆపి, హనీ, ఇదంతా నా వల్లే కదా, నువ్వుండు, నేను వెళ్తా. వద్దు, ఎవరు వెళ్ళినా ప్రమాదమే, వద్దు అని ఆపుతూ ఉంటారు. బయటి నుండి ఆ నీలాంబరి ఉరుముతున్న కంఠంతో, రావే, రా బయటికి, లేకపోతే నీ తల్లి నీకు దక్కదు, రావే. అమ్మ మను, నువ్వు రావద్దు తల్లి, నా గురించి నువ్వేం బాధపడకు, రావద్దు. అమ్మా, అమ్మా, రావే, రా తొందరగా, లేకపోతే నీ తల్లి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నీ వల్లే నీకు జన్మనిచ్చిన తల్లి మరణించబోతుంది. మను తల్లడిల్లిపోతుంది. ఇంక నా వల్ల కాదు అని అడుగు ముందుకు వేయబోతే అంతలో ఉష, వద్దు, నువ్వు అడుగు బయట పెడితే నేను చచ్చినంత ఒట్టు అంటుంది. మను ఏడుస్తూ అడుగు వెనక్కు తీసుకుంటుంది. అది చూసి కోపంతో రెచ్చిపోయి ఉష జుట్టు పట్టుకుని లేపి గాల్లోనే తిప్పుతుంది నీలాంబరి. బాధతో విలవిలలాడుతోంది ఉష. రావే, నీకిదే ఆఖరి అవకాశం. వద్దు చిట్టి తల్లి, నా ప్రాణం పోయినా సరే నువ్వు అడుగు బయట పెట్టడానికి వీల్లేదు. ఆ ప్రతిష్ఠ జరిపించి దీన్ని అంతం చేయి, అది నా చివరి కోరిక. నీలాంబరి కోపంగా ఉషని ఎత్తి కింద పడేస్తుంది. తర్వాత ఉషని భస్మం చేస్తుంది. అది చూసి మను నుంచున్న చోట కూలబడి అమ్మా, అమ్మా అని ఏడుస్తూ ఉంటుంది. అభి, వసుధ తనని ఓదారుస్తూ ఉంటారు. కాసేపటికి స్వామీజీ, బాబు అభి, రా, గ్రహణం విడిచింది, మనం ఆయుధం బయటకు తీద్దాం. సరే అని అభి, రఘురాం స్వామి వెంట వెళ్తారు. మను ఆ గుడి వాకిట్లో అలాగే కూర్చుని ఉషని తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. వసుధ మనుని సముదాయిస్తూ ఉంటుంది. లోపలికి రమ్మని పిలుస్తుంది. కానీ మను అంగుళం కూడా అక్కడి నుండి కదలకుండా కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అభి చేతికి ఒక కలశం ఇస్తారు స్వామీజీ. దీన్ని జాగ్రత్తగా పట్టుకుని నడుపు అభి. అది నీ చేతిలో ఉన్నంతసేపు మాత్రమే మనకు రక్షణ. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదలొద్దు. అభి చేతిలో కలశం పెట్టుకుని నడుస్తూ ఉంటాడు. వాళ్ళు బయలుదేరగానే పెద్ద సుడిగాలి వచ్చి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. గాలికి వాళ్ళు అటు ఇటు ఊగుతారు. కానీ ఆ సుడిగాలి వాళ్ళని తాకలేదు. కొంచెం ముందుకు వెళ్ళాక రోడ్డు మాయమై మొత్తం అగాధం కనిపిస్తుంది. స్వామి, ఇప్పుడెలా? మనసులో అమ్మను ధ్యానించుకో. ఆమెను నమ్మి అడుగు ముందుకు వేయి. అభి అలాగే చేస్తాడు. అభి అడుగు వేయగానే దారి మళ్ళీ మామూలుగా అయిపోతుంది. అభి కొంచెం ముందుకు వెళ్ళగానే కాలు బురదలో కూరుకుపోయి అడుగు ముందుకు పడట్లేదు. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోతున్నాడు. ఆ కలశం అటు ఇటు ఊగుతోంది. అభి, జాగ్రత్త, ఆ కలశం చేజారి నీకు. అది నీ చేతుల్లో ఉన్నంత వరకు నీకేమీ కాదు. అభి ఇంకా మిగతా వాళ్ళు బయటికి రావడానికి సత్త విధాల ప్రయత్నిస్తారు. కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. ఆ నీలాంబరి వెచ్చని ఊపిరి వాళ్ళ వీపుని తగులుతుంటే దాని వికృతమైన మొహాన్ని చూసి భయంతో వణికిపోతున్నారు. అది వాళ్ళ చుట్టూ తిరుగుతూ వికృతంగా నవ్వుతూ వాళ్ళని భయపడుతూ ఉంది. అంత హోరుగాలిలో అందరికీ చెమటలు కారిపోతున్నాయి. అంతకు లోపలికి కూరుకుపోతున్నారు. ఆ బురదలో నుండి బయటకు రాలేక అభి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ నీలాంబరి తన వికృత రూపంతో వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళని భయపెడుతూ ఉంది. కానీ అభి చేతిలో ఉన్న కలశం వల్ల వాళ్ళని తాకలేకపోతోంది. ఇంతలో ఉన్నట్టుండి పెద్దగా రంకె వేస్తూ ఒక తెల్లని పెద్ద ఎద్దు పరిగెడుతూ అభి వాళ్ళ మీదకి దూసుకుంటూ వస్తుంది. బురదలో నుండి పైకి రాలేక అవస్థపడుతూ ఉన్న అభి వాళ్ళు ఆ ఎద్దుని చూసి ఇంకా భయపడతారు. స్వామీజీ, ఇప్పుడు ఎలా? ఈ బురదలో నుండే బయటకు రాలేకపోతున్నా. ఇంక ఇప్పుడు ఇది ఎలా తప్పించుకోవటం? నువ్వు కంగారు పడుకో అభి. మనల్ని కాపాడటానికి ఆ కైలాసం నుండి సాక్షాత్ నందీశ్వరుడు దిగివచ్చాడు. ఇంకా దిగులు పడకు. కలశం జాగ్రత్త. అలాగే స్వామి. ఆ ఎద్దు వచ్చి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దానివల్ల ఇప్పటిదాకా వాళ్ళ చుట్టూ తిరిగిన నీలాంబరి వెళ్ళిపోతుంది. ఆ ఎద్దు వచ్చి అభికి దగ్గరగా నుంచుంటుంది. అభి వెంటనే ఒక చేత్తో ఎద్దు మెడకు ఉన్న తాడు పట్టుకుని
దాన్ని తన వెనక ఉన్న స్వామీజీ ఇంకా రఘుకి అందిస్తాడు. అందరూ తాడు పట్టుకోగానే నెమ్మదిగా నంది వాళ్ళను బయటకు లాగుతాడు. అభి కలసం పడిపోకుండా జాగ్రత్తగా పైకి వస్తాడు. అందరూ పైకి రాగానే ఊపిరి తీసుకుంటారు. ముందు నందీశ్వరుడు నడుస్తుంటే వెనక కలసం పట్టుకుని అభి వాళ్ళు నడుస్తూ గుడి చేరుకుంటారు. వాళ్ళు గుడి దగ్గరికి రాగానే నందీశ్వరుడు మాయమైపోతాడు. అభి కలసాన్ని తీసుకుని కలసంతో సహా కోనేట్లో స్నానం చేసి వస్తాడు. అభి, ఆ కలసాన్ని ఇక్కడ ధ్వజస్తంభం ముందు పెట్టు. అలాగే స్వామి. అభిని కూర్చోపెట్టి స్వామీజీ పూజలు చేయిస్తాడు. కొంచెం సేపటికి నీలాంబరి అక్కడ నిప్పుల వర్షం కురిపిస్తుంది. అప్పుడు ఆ కలసం నుండి ఒక వెలుగు వెలువడి వాళ్ళ పైన ఒక కవచంలా మారి వలయాకారంగా తిరుగుతూ ఆ నిప్పులు వాళ్ళ మీద పడకుండా అడ్డుకుంటుంది. పూజ పూర్తి కాగానే స్వామీజీ ధ్వజస్తంభం ముందు అభిని తవ్వమంటాడు. అభి తవ్వుతాడు. కొంచెం తవ్వగానే అభి చేతికి ఏదో తగిలి షాక్ కొట్టినట్టు కొంచెం వెనక్కు జరుగుతాడు. అభి ఆ శూలాన్ని తాకకుండా పైపైన ఉన్న మట్టి తీసేయి. సరే స్వామి అని తీసేశాడు. ఇప్పుడు శూలం బాగా కనిపిస్తుంది. అభి, నీ రక్తం ఆ శూలం మీద పడితే తప్ప దాన్ని బయటకు తీయలేము. అభి వెంటనే ధ్వజస్తంభం పక్కన నిలబెట్టి ఉన్న త్రిశూలానికి అరచేతిని గుచ్చుతాడు. బొటబొడ అని రక్తం కారుతుంది. అభి చేతిని శూలంపై ఉంచుతాడు. ఆ రక్తం దారగా శూలాన్ని అభిషేకిస్తుంది. ఉన్నట్టుండి ఆకాశం భయంకరంగా శబ్దం చేస్తున్నట్టు ఉరుములు మెరుపులతో హోరెత్తిపోతుంది. కారు మబ్బులు ఆకాశాన్ని కమ్ముకొచ్చాయి. అమావాస్య నిశిరాత్రిని తలపిస్తూ ఒకటే భీకర వాన. అభి ఆ శూలాన్ని తీస్తాడు. తీస్తుండగానే ప్రచండ వేగంతో ఉధృతమైన గాలులు వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఆ గాలికి మహావృక్షాలు సైతం చిగురు టాకులా గడగడ వణికిపోతున్నాయి. స్వామీజీ, ఇప్పుడేం చేద్దాం? ఇంత వానలో మనం అక్కడికి వెళ్ళడం కష్టం. వెళ్లాల్సిందే డాడ్. మనం రాకపోయినా హనీ రేపు బయలుదేరుతుంది. అందుకే ఖచ్చితంగా మనం వెళ్ళాలి. పదండి, ఆ జగన్మాత మన వెంట ఉంది కాబట్టి మనకు ఎటువంటి ఆపద రాదు. బయలుదేరదాం. ఇక్కడ మను. అమ్మ మను, రామ్మ, వర్షంలో తడుస్తూ అలా ఉండకూడదు. అసలే ఒట్టి మనిషివి కూడా కాదు అని ఏడుస్తూ, రా తల్లి. ఉషా మన కళ్ళ ముందే చనిపోవడం చూసి నేను తట్టుకోలేకపోతున్నా. అలాంటిది తను నీ కన్న తల్లి. నీ పరిస్థితి ఏంటో నేను ఊహించగలను. జరిగింది ఏది మనం మార్చలేము. నువ్వు గుండె దిటువు చేసుకోవాలి. నీకోసం కాకపోయినా అభి ఇంకా పుట్టబోయే వాళ్ళ కోసమైనా నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. అమ్మ మనోజ్ఞ, భయపడుతున్నారా ఆచార్య గారు? అది ఏంటి, అంతా అంతకు ముందు జరిగినట్టే జరుగుతుందని భయపడుతున్నారా? అవునమ్మా, అప్పుడు కూడా ముందు రోజు ఇలాగే పెద్ద వర్షం వచ్చింది. ఏం జరుగుతుందో అర్థం కాక భయంగా ఉంది. మీరు ఏమాత్రం భయపడకండి. రేపు ఆ నీలాంబరి ఎన్ని ఎత్తులు వేసినా ప్రతిష్ఠ జరుగుతుంది. మను, ఏంటి నువ్వు చెప్పేది? వద్దు అత్తయ్య. అసలే నువ్విప్పుడు ప్రెగ్నెంట్. ఇలాంటి సమయంలో నువ్వు అంత ప్రమాదకరమైన పని చేయడానికి నేను ఒప్పుకోను. నీ కడుపులో ఉన్న పిల్లలకు ఏమైనా జరిగితే? అమ్మో వద్దు మను. అత్తయ్య, మీరైనా ఇలా మాట్లాడుతోంది? నేను చేయబోయేది నా బిడ్డల్ని కాపాడుకోవటానికే చేస్తున్నాను. రేపు నేను ఖచ్చితంగా బయలుదేరుతాను. ఇక్కడ అభి వాళ్ళు గాలి వానని లెక్క చేయకుండా బయలుదేరుతారు. వాళ్ళు ముందుకు వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. చీకటి, హోరుగాలి, అప్పుడప్పుడు ఉరుముతున్న ఆకాశం, జోరున కురుస్తున్న వాన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి. ఆ నీలాంబరి ఆయుధాన్ని మనుకి చేరకుండా చేయడం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. అభి వాళ్ళు ఎంత దూరం నడిచినా వాళ్ళ గమ్యాన్ని చేరుకోలేకపోతున్నారు. అలసిపోతున్నారు. ఏంటి, ఎంత నడిచినా మనం చేరుకోలేకపోతున్నాం? నాకు ఏదో అనుమానంగా ఉంది స్వామి. అవునభి, ఇదంతా ఆ నీలాంబరి మాయ. మనం ఇక్కడికిక్కడే తిరుగుతున్నాం, ముందుకు వెళ్ళలేకపోతున్నాం. మరేం చేద్దాం స్వామి? సమయం దగ్గర పడుతుంది. స్వామీజీ కింద ఉన్న మట్టిని చేతిలోకి తీసుకుని కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు జపించి ఆ మట్టిని రోడ్డుపై విసిరారు. ఇంక పదండి, ఇప్పుడు మనం త్వరగా చేరుకుంటాం. అందరూ హడావిడిగా పరుగెత్తుతున్నట్టు నడుస్తుంటారు. నీలాంబరి వాళ్ళని అక్కడి నుండి ముందుకు వెళ్లకుండా తన మంత్రబంధంతో బంధిస్తుంది. రఘు, స్వామీజీ అందులో చిక్కుకుంటారు. వాళ్ళకన్నా ఒక్క అడుగు ముందు ఉండటం వల్ల అభి తప్పించుకుంటాడు. కానీ వాళ్ళని చూసి వెనక్కి తిరిగి రాబోతాడు అభి. అది చూసి, మాకేమైనా పర్వాలేదు, నువ్వు తొందరగా ఆ ఆయుధాన్ని తీసుకొని వెళ్ళిపో. నో అని పెద్దగా అరుస్తాడు అభి. అభి, డాడ్ని చెప్తున్నా, స్వామీజీ ఉన్నారుగా నాతో, నువ్వు త్వరగా వెళ్ళు. అభి చాలా ఫాస్ట్గా పరిగెడుతూ ఉన్నాడు. నీలాంబరి సడన్గా వచ్చి అభి గొంతు పట్టుకుని గాల్లో పైకి లేపుతుంది. అభి నీలాంబరి చేతిలో గిజగిజ కొట్టుకుంటున్నాడు. నీలాంబరి వికృతంగా నవ్వుతూ, ఏమి శంకర్, నన్నే అంతం చేయాలనుకుంటున్నావా? అది నీ వల్ల కాదు. విర్రవీగకు నీలాంబరి, గెలుపు ఎప్పుడు దైవానిదే. కలలు కంటున్నావా? రేపు ప్రతిష్ఠ జరిగినాక ఎవరు కలలు కంటున్నారో తెలిసిపోతుంది.
ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను నీ వంశాన్ని నాశనం చేసి తీరుతాను అని అభి గొంతు మీద ఇంకాస్త పట్టు బిగించింది. అభికి ఊపిరాడక తన్నుకుంటూ ఉన్నాడు. అభి తన చేతిలో ఉన్న శూలాన్ని తీసి నీలాంబరిని పొడుస్తాడు. ఆ దెబ్బకి నీలాంబరి అభిని వదిలిపెడుతుంది. నీలాంబరికి విపరీతమైన మంట పుడుతుంది. బాధతో వికృతంగా కేకలు పెడుతుంటుంది. అభి వెంటనే పరుగందుకుంటాడు. అభి ఇంకొంచెం సేపట్లో గుడిని చేరుకునేలోగా గుడికి కొంచెం పక్కన నేత్ర అరుస్తూ కనిపిస్తుంది. అభి కంగారుగా నేత్ర దగ్గరికి వెళ్తాడు. నేత్ర ఒళ్ళంతా దెబ్బలతో మూలుగుతూ అరుస్తూ ఉంది. అభి నేత్రని చేతుల్లోకి తీసుకుని, నేత్ర, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నాకేం తెలియదు అభి, నాకు చాలా భయం వేస్తోంది. భయపడుకు నేత్ర, నేనున్నాగా, భయపడుకు. రా, ముందు గుళ్ళోకి వెళ్దాం. ఇక్కడ ఉంటే సేఫ్ కాదు, రా వెళ్దాం. ఏమైంది అభి? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది చెప్పు. నాకు చాలా గందరగోళంగా భయంగా ఉంది. అవన్నీ తర్వాత చెప్తాను, ముందు నువ్వు రా అని పైకి లేపుతాడు. నేత్ర నడవలేక ఇబ్బంది పడుతుంటే అభి ఎత్తుకుని హడావిడిగా గుళ్ళోకి తీసుకెళ్తాడు. అమ్మ నేత్ర, నువ్విక్కడ? నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకు అసలు తెలియలేదు ఆంటీ. నాకంతా అయోమయంగా ఉంది. తనెందుకు వచ్చిందో ఎలా వచ్చిందో నాకు బాగా తెలుసు. తనని విశ్రాంతి తీసుకొనివ్వండి, అసలే తడిసిపోయింది. నేత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హనీ, నీకు తెలుసా తను ఇక్కడికి ఎలా వచ్చిందో? నాకు అన్నీ తెలుసు. ఎలా తెలుసు? ఏం తెలుసు అని ఆందోళనగా ప్రశ్నిస్తాడు. అభి, అవన్నీ తర్వాత, ముందు నువ్వు వెళ్ళిన పని ఏమయ్యింది? మావయ్య ఇంకా స్వామీజీ ఎక్కడా? ఓ షర్ట్ అని అభి కంగారుగా బయటకు పరిగెడతాడు. అభి, అభి అని అభి వెనక బయటకు పరిగెడుతుంది. అభి తను నేత్రాన్ని కలిసిన చోటుకు వచ్చి అక్కడంతా వెతుకుతూ ఉంటాడు. అభి, ఏం చేస్తున్నావు? ఆయుధం కనిపించట్లేదు హనీ. ఏంటి? అవును హనీ, దాన్ని నేను తీసుకొచ్చాను. గుళ్ళోకి రాబోతున్న నాకు నేత్ర అరుపులు వినిపించాయి. గబగబా ఇక్కడికి వచ్చా, ఆయుధం ఇక్కడ పెట్టి నేత్రాన్ని లోపలికి తీసుకొచ్చా. ఇప్పుడు చూస్తే లేదు అని కంగారుగా వెతుకుతూ ఉంటాడు. పిచ్చి పట్టినట్టు అక్కడ తిరుగుతూ దాన్ని వెతుకుతూ ఉంటాడు. అది ఇక్కడే ఉండాలి, ఇంతలో ఎలా మాయమైంది అని టెన్షన్ పడుతూ ఉంటాడు. అభి కూల్, ఏం కాదు, నేను తెస్తాను ఆ ఆయుధాన్ని, నువ్వు టెన్షన్ పడుకు. టెన్షన్ పడకుండా ఎలా ఉండను హనీ, ఇది నీ ప్రాణానికి సంబంధించిన సంగతి. ఇప్పుడు ఏం చెయ్యను, ఇదంతా నా అజాగ్రత్త వల్లే జరిగింది అని కోపంతో అరుస్తూ బాధపడుతూ ఉంటాడు. అభి, నువ్వేం బాధపడకు, అది ఎక్కడ ఉన్నా రేపు సాయంత్రం పూజలోకి వస్తుంది, కంగారు పడకు. ఇందుకు మావయ్య స్వామీజీ ఎక్కడా? ఓ గాడ్, వాళ్ళని నీలాంబరి బంధించింది. అవునా, సరే పద, ముందు లోపలికి వెళ్దాం, వర్షం పడుతుంది అని అభిని లోపలికి తీసుకొస్తుంది. రఘురాం సంగతి విని వసుధ భయపడి ఏడుస్తుంది. మను అందరినీ సముదాయిస్తుంది. అమ్మ, ఏది జరగాలో అది జరుగుతుంది, మీరు బాధపడకండి, అన్నింటికీ ఆ తల్లే ఉంది. మనోజ్ఞ, రేపటి కోసం ఏర్పాట్లన్నీ సిద్ధం, నువ్వు వెళ్ళి పడుకో, వేకువ జామున కంటే ముందే లేవాలి. అందరూ వెళ్ళి పడుకుంటారు. అంతా బిక్కుమంటూ నిద్ర పట్టకపోయినా కళ్ళు మూసుకుని పడుకుంటారు. కాసేపటికి పడుకోలేక లేచిన అభికి పక్కన మను కనిపించదు. దాంతో భయపడి గుడి మొత్తం వెతుకుతాడు, కానీ ఎక్కడా కనిపించదు. అభి అంతా వెతికి మను కనపడక చాలా కంగారు పడతాడు. ఆచారి గారు, మను కనిపించట్లేదు. నువ్వేమీ కంగారు పడకు, కాసేపట్లో తనే వచ్చేస్తుంది. ఆ నీలాంబరి ఏమైనా చేస్తుందేమో. ఆ కాళీమాత స్వయంగా మనోజ్ఞ రక్షణ బాధ్యత చూస్తోంది, నువ్వు భయపడకు. నిజంగా నా హనికి ఏమీ కాదుగా, అయినా నేనొకసారి బయటకు వెళ్ళి చూసొస్తాను. వద్దు అభి, అది చాలా ప్రమాదం. నీ వల్ల మనోజ్ఞ కూడా చిక్కుల్లో పడుతుంది. తను వచ్చేస్తుంది, రా వెళ్దాం. ఇప్పుడు వర్షం కూడా తగ్గిపోయింది, ఇబ్బంది లేదు. అభి, మనిషి అక్కడ ఉంటాడు కానీ మనసు తన ఆధీనంలో ఉండదు. మను గురించే టెన్షన్గా చూస్తూ ఉంటాడు. మను రఘుని స్వామీజీని విడిపించడానికి ఒంటరిగా కారు తీసుకుని బయలుదేరుతుంది. మను గుడి నుండి బయట అడుగు పెట్టగానే నీలాంబరి ఆనందపడిపోతుంది. ఎలాగైనా మనుని అంతం చేయాలని ప్రయత్నిస్తుంది. మను వెళ్తుంటే వెచ్చని శ్వాస వీపుకి తగులుతుంది. ఆ శ్వాస మండుతున్నట్టు అనిపిస్తుంది. ఎవరో ఉన్నట్టు అనిపిస్తే వెనక్కి తిరిగి చూస్తుంది, ఏమీ కనిపించదు. మను అలాగే డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి విపరీతంగా తట్టుకోలేనంత చల్లగా అనిపిస్తుంది. ఆ చల్లదనానికి చేతులు కూడా కొంగుర్లు పోతుంటాయి. ఏమైందో అని మను డ్రైవ్ చేస్తూనే అటు ఇటు చూస్తుంది, కానీ ఏమీ ఉండదు. సడన్గా సన్నగా నవ్వులు మొదలై అవి క్రమంగా వికృతంగా నవ్వుతున్నట్టు శబ్దాలు వినిపిస్తాయి. అయినా మను ధైర్యంగా కారు నడుపుతూనే ఉంటుంది. కొంచెం సేపటికి బాగా దుర్వాసన వస్తూ ఉంటుంది. తన వెనకే ఎవరో ఉన్నట్టు అనిపించి మను మిర్రర్ వంక చూసి భయంతో సడన్ బ్రేక్ వేస్తుంది. మిర్రర్లో వెనక సీట్లో ఒక నల్లని ఆకారం.
ఒళ్ళంతా కాలిపోయి చర్మం అంతా కుమురుకుని చీము రక్తం కారుతూ గుడ్లు బయటకు వచ్చేసి ఒంటి మీద నుండి పొగలు వస్తూ చూడటానికే జుగుప్స కలిగించేలా ఉన్న ఆకారాన్ని చూసిన షాక్లో సడన్ బ్రేక్ వేయటంతో మను తల స్టీరింగ్కి గుద్దుకోవటం వల్ల మను స్పృహ కోల్పోతుంది. మను స్పృహ కోల్పోగానే నీలాంబరి మనుని చంపటానికి చూస్తుంది. కానీ అది ఎంత ప్రయత్నించినా మనుని తాకలేకపోతుంది. మనుని ముట్టుకోగానే అంత దూరాన విసిరేసినట్టు పడుతుంది. అయినా సరే నీలాంబరి పంతంతో ప్రయత్నిస్తూనే ఉంటుంది. కాసేపటికి మాతా రక్షణలో మను ఉన్న సంగతి గ్రహించి రేపు ప్రతిష్ఠ జరగకుండా ఆపితే చాలు, దీని చావు ఖాయమైపోతుంది అని కసిగా మనుని చూస్తూ అక్కడి నుండి మాయమైపోతుంది. కాసేపటికి మనుకి స్పృహ వస్తుంది. వెనక్కు తిరిగి చూస్తే కారులో ఏమీ ఉండదు. ఊపిరి పీల్చుకుని మను కారు ముందుకు దూకిస్తుంది. ఒకచోట రోడ్డు మీద రఘు వాళ్ళు కనిపించడంతో కారు ఆపి వాళ్ళ దగ్గరికి వస్తుంది. మనుని చూడగానే, అమ్మా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో. నాకేమీ కాదు, మీరు కంగారు పడకండి. అది కాదు మను, ఆ నీలంబరి చాలా డేంజరస్. మావయ్య అది నన్నేమీ చేయలేదు, నేను మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను. మను తనతో పాటు తెచ్చిన విభూదిని చేతిలోకి తీసుకుని ఒకసారి మాతాకు నమస్కరించి వాళ్ళ చుట్టూ గుండ్రంగా తిరుగుతూ విభూదిని పోస్తుంది. అప్పుడు వాళ్ళ చుట్టూ ఒక వెలుగు కనిపించి మాయమవుతుంది. మావయ్య మీ మంత్రబంధం తొలగిపోయింది, రండి వెళ్దాం. అందరూ కలిసి కారులో కూర్చుంటారు. మను డ్రైవ్ చేస్తుంది. మను ఆయుధాన్ని అభి జాగ్రత్తగా తెచ్చాడా? అభి ఎలా ఉన్నాడు? అభి బాగున్నారు మావయ్య, ఆయుధం మిస్ అయింది. అయ్యో ఇప్పుడు ఎలా అమ్మా? అది లేకపోతే దాన్ని అంతం చేయలేము. మీరు కంగారు పడకండి స్వామీజీ, అది ఇప్పుడు గుళ్ళోనే ఉంది. అదేంటి అభి తేలేదు కదా, గుళ్ళోకి ఎలా వచ్చింది? నేత్ర తెచ్చింది. ఈ నేత్ర ఎందుకు వచ్చింది అసలు? అయినా ఈ టైంలో ఇక్కడికి ఎలా? మావయ్య నేత్రాన్ని నీలాంబరి ఆవహిస్తుంది. నేత్ర ద్వారా అభిని పొందాలనుకుంది. వాట్ మను, ఏంటి నువ్వు చెప్పేది? అదెలా సాధ్యం? నేత్ర నాకు చిన్నప్పటి నుండి తెలుసు. కానీ అదే నిజం మావయ్య. నేత్రాన్ని ఆవహించిన నీలాంబరి ఎలాగైనా అభిని పొందాలని చూసింది. వీలు కాకపోతే అంతం చేయాలనుకుంది. ఎప్పుడూ అభి అలాంటి అవకాశం ఇవ్వలేదు. మన ఇంట్లోనే ఉంటూ తగిన సమయం కోసం ఎదురు చూసింది. ఇంట్లో వ్రతం జరిగేటప్పుడు కూడా తనే అదంతా చేసింది. అభి నెత్తి మీద కుండు వేసింది కూడా తనే. రఘు అవన్నీ విని చాలా షాక్ అవుతాడు. మరి వాడిని ఒక్కదానివే వదిలేసి వచ్చావేంటి? ఏం పర్లేదు రఘు, గుడిలో దాని శక్తులు పనిచేయవు కాబట్టి నువ్వు నిశ్చితంగా ఉండు. ఆ నీలాంబరి ఆయుధాన్ని అది తాకలేదు, అందుకే నేత్ర ద్వారా దాన్ని మాయం చేయాలని ప్రయత్నం చేస్తోంది. నేత్ర దాన్ని ఎక్కడ దాచాలో ఏం చెయ్యాలో తెలియక ఇప్పటికైతే గుళ్ళోకి తెచ్చేసింది. అమ్మయ్య, గుళ్ళో ఉంటే దిగులు లేదు. మను వాళ్ళు గుడికి వచ్చేశారు. మనుని చూడగానే అభికి ప్రాణం లేచొస్తుంది. వెంటనే వెళ్ళి మనుని హగ్ చేసుకుని కాసేపు అలాగే ఉండిపోతాడు. ఆ హగ్గులోనే తన భయమంతా తెలిసిపోతుంది. అభి ఇటు చూడు, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. హనీ ఎందుకు ఇలా చేశావు? నువ్వు కనిపించకపోతే నేను టెన్షన్ పడతానని తెలీదా? నేనెంత భయపడ్డానో తెలుసా అంటూ ఇంకా గట్టిగా హక్ చేసుకుంటాడు. సారీ అభి, నువ్వు నిద్రపోతున్నావు. అది కాక నాకు కూడా వస్తే నీకేమవుతుందో అని భయపడ్డాను, అందుకే నీకు చెప్పలేదు. ప్లీజ్ హనీ, ఏం జరిగినా సరే నువ్వు ఇంకోసారి ఇలా చేయొద్దు. నా గుండె ఆగిపోయినట్టు అనిపించింది మళ్ళీ నేను చూసేదాకా. మను తలపైకెత్తి అభిని బుగ్గ మీద కిస్ చేసి, సారీ అభి, ఇంకెప్పుడు ఇలా చేయను. రఘుని చూసి వసు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరూ క్షేమం కదా? ఇప్పటికే చాలా సమయం అయిపోయింది, కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి. రేపటి రోజు సవ్యంగా ప్రతిష్ఠ జరిగిపోతే ఇక ఆ నీలాంబరి బెడద కూడా వదిలిపోతుంది. అమ్మ మనోజ్ఞ, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజు నువ్వు ఒంటరిగా దేన్నైనా ఎదుర్కొనే ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనం అనుకున్నది నెరవేరుతుంది. అలాగే ఆచారి గారు. మన మను విగ్రహ ప్రతిష్ఠ చేస్తుందా? చూద్దాం తర్వాతి అప్డేట్లో. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.